హాయ్, సింప్లీ సేవింగ్కి తిరిగి స్వాగతం. నా పేరు ప్రీతం. పోయిన వారం నేను ఒక వీడియోతో వచ్చాను. ఇంట్రో వీడియో అని టైటిల్ పెట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను నా యొక్క ఫిజికల్ ప్రెజెన్స్తో అని. ఆ తర్వాత ఏ వీడియో చేద్దామన్న ఆలోచన నా మైండ్కి వచ్చినప్పుడు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ క్యారీ అవుట్ చేయొచ్చు, లైక్ డిఫరెంట్ టాపిక్స్ మీద, ఇన్ఫ్లేషన్ కానీ, జీడిపి కానీ, ఇలా మ్యాక్రో ఎకనామిక్స్ కానీ, మైక్రో ఎకనామిక్స్ టాపిక్స్ కానీ మీద కానీ వీడియోస్ చేద్దామన్న ఆలోచన స్ట్రైక్ అయింది. అయితే ఈ టాపిక్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే కొద్దిగా వేగ్గా, లైక్ చాలా పెద్ద టాపిక్స్ లాగా, లేదంటే కొద్దిగా ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా ఉండే టాపిక్స్ లాగా అనిపించింది. అలా చెప్తే ఏదో ఒక ర్యాండమ్ యూట్యూబ్ స్టఫ్ లాగా ఉంటుంది, కానీ ఒక సిరీస్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. అందుకనే ఏ టాపిక్ని ఎప్పుడు ఎలా చెప్పాలో నేను ఒక సిరీస్గా తయారు చేసుకుని మీకు ఆ సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోని మీకు తర్వాత తీసుకురాబోతాం. దాంట్లో భాగంగా మనం ఒక మనిషి తన యొక్క ఎర్నింగ్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటివి తెలుసుకోవాలన్న దాని మీద మన ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అయితే ఎవరైనా సరే ఒక పర్సనల్ ఫినాన్స్ని అచీవ్ చేయాలి అంటే ఏమేమి చేయాలి అనేది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను, జాగ్రత్తగా. ఇప్పుడు మనకేంటంటే పర్సనల్ ఫినాన్స్ అనేసరికి మనం కొంతకాలంగా జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఇప్పుడే మనం జాబ్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇదే తరహాలో మనం జీవితాంతం చేస్తూ ఉండడానికి ఎవరో ఇష్టపడరు. 9 to 5 జాబ్ ఎవ్రీ డే త్రూ అవుట్ యువర్ లైఫ్, రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి అసలు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్ రీచ్ అయిన తర్వాత మన ఏదైతే నెసెసిటీస్ ఉంటాయో అవి ఫుల్ఫిల్ అయిన తర్వాత దాని మీద ఎబోవ్గా మనం ఏమన్నా మిగల్చగలుగుతుంటే దాన్ని ఎడాపడా ఖర్చు పెట్టకుండా ఎలా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ అవ్వచ్చో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకి ఏదైతే ఆ ఎడిషనల్ ఇన్కమ్ ఉందో దాని గురించి ముందు మాట్లాడుకునే ముందు అసలు పర్సనల్ ఫినాన్స్ గురించి కొద్దిగా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పర్సనల్ ఫినాన్స్ ఎందుకు అంటున్నాము, ఏదైతే మనకి మన నెసెసిటీస్, బేసిక్ నెసెసిటీస్ మీట్ అవ్వడానికి ఒక అమౌంట్ కావాలి కదా, ఆ అమౌంట్ని అల్టిమేట్గా ఎటువంటి జాబ్ మీద డిపెండెంట్ లేకుండా రీచ్ అవ్వగలిగే స్టేజ్ని ఫైర్ మూమెంట్ అని కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. అంటే ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడానికి ఏమేమి స్టెప్స్ తీసుకుంటే మనం త్వరగా మనం అచీవ్ అవ్వగలం అన్న ఉద్దేశంతో చాలామంది వాళ్ళ బేసిక్ నీడ్స్ని, వాళ్ళ ఖర్చుల్ని, వాళ్ళ నెసెసిటీస్ని వీలైనంత తక్కువ చేసుకుని వాళ్ళు త్వరగా ఇండిపెండెన్స్ని, లైక్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని, జాబ్తో సంబంధం లేకుండా కావాలనుకుంటే వాళ్ళు మానేస్తారు, లేదనుకుంటే వాళ్ళు ఒక సరదా కోసం చేస్తూ ఉంటారు వర్క్ అనేది. సో అలా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఆన్ ఏ లాంగ్ టర్మ్ మనం అలా మన బేసిక్ నెసెసిటీని తగ్గించుకుని సరదాలు తగ్గించుకుని ఉండడం అనేది కొద్దిగా కష్టమైంది. దాంట్లో భాగంగానే సరే అదైతే జరగదు. అది జరిగితే ఫైర్ మూమెంట్కి మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు అవి కావాలనుకుంటే అవి చూడొచ్చు. నేను కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అది అల్టిమేట్గా మన బేసిక్ నెసెసిటీస్ని మనం సేవింగ్స్ రీచ్ అవ్వాలి. అది మనం ఇప్పుడు చెప్పబోయే అల్టిమేట్గా మన కాన్సెప్ట్. అలా రీచ్ అవ్వాలంటే ఫస్ట్ అసలు మనకి ప్రతి నెల మన బేసిక్ నీడ్స్కి గాను ఎంత అవసరం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఒక ఎక్సెల్ కానీ, ఒక నోట్లో కానీ, ఒక బుక్లో కానీ రాసుకోండి. లైక్ తీసి మన ఇంత ఖర్చులు ప్రతి నెల, ఒక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, మీరు బ్యాచులర్గా ఉంటే మీకు ఇప్పుడే ఏం ఖర్చులు ఉండవు, కానీ పెళ్ళైన తర్వాత రావచ్చు. సో ఇలాగా డిఫరెంట్ వేరియబుల్, ఎప్పటికీ మీరు ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉండిపోరు. ఆ స్టేజెస్ ఆఫ్ లైఫ్ బట్టి మన ఖర్చులు బేసిక్గా ఎంత ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్కి వచ్చిన తర్వాత ఆ ఎస్టిమేషన్ని బేసిక్గా ఒక 4% రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ 4% రూల్ ఏం చెప్తుందంటే మనం ఏదైతే సేవింగ్స్ చేసుకుంటూ ఒక కార్పస్ని క్రియేట్ చేస్తామో ఆ కార్పస్ కనుక 4% రిటర్న్ జనరేట్ చేసింది. ఆబ్వియస్లీ ఈ రోజుల్లో ఎఫ్డి తీసుకున్నా కానీ 5 to 6% ఇస్తున్నట్టుంది. సో 4% అనేది ఇండియాలో అచీవబుల్. సో ఆ 4% రూల్ ఫాలో అయ్యి ఏదైతే మనం కార్పస్ క్రియేట్ చేస్తామో అది ఎఫ్డి చేసినప్పటికీ 4% రూల్ ద్వారా వచ్చి ఆ మినిమం 5 lakhs వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ మనం రిటైర్ అయ్యే టైంకి, రిటైర్ ఇన్ ద సెన్స్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ పై మనం జాబ్ చేయాలన్నట్టుగా కాకుండా ఫన్ కోసం చేస్తున్నాను లేదా టైం పాస్ కోసం చేస్తున్నాను అన్నట్టు ఉండాలి. కానీ ఇది లేకపోతే ఈ నెలకి జీతం పడకపోతే ఏమైపోద్దో అలాంటి స్థితి ఉండకూడదు. కాబట్టి దానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ 4% రూల్ ద్వారా ఒక 5 lakhకి మనం సంవత్సరానికి తీయాలంటే ఇంచుమించుగా క్యాలిక్యులేషన్ నేను ఎక్సెల్లో చూపిస్తాను.
సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా అయినా సరే, లేదా మీకు కార్పస్ ఎంత రిక్వైర్ అయ్యి ఉందో, ఎంత మంత్లీ రిటర్న్స్ ఎస్టిమేట్ చేస్తున్నారో దాన్ని బట్టి కార్పస్ ఇన్ని సంవత్సరాలకి మీరు సేవ్ చేస్తే ఎంత ఎండ్ ఆఫ్ కార్పస్ వస్తుందని రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి మనకి. ఆ వెబ్సైట్ లింక్స్ కూడా నేను కామెంట్స్లో కానీ అక్కడైనా ఇస్తాను. కానీ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇదంతా బాగానే ఉంటుంది ఎప్పటి వరకు మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్న కండిషన్స్ మన ప్రెజెంట్ సినారియోని మీట్ అయ్యే కండిషన్స్. కానీ ఫ్యూచర్లో మనం పెరిగే కొద్దీ మన మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరగచ్చు, కిడ్ ఎడ్యుకేషన్ పెరగచ్చు, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ రావచ్చు, ఇంకా రకరకాల ఎక్స్పెన్సెస్ రావచ్చు. లేదు అంటే ఇప్పుడు ఒకవేళ మీ కిడ్స్ కనుక చదువుతూ ఉన్నట్లయితే ఆ 20-30 ఇయర్స్ తర్వాత మీరు ఏదైతే కార్పస్ని క్రియేట్ చేశారో ఆ కార్పస్ క్రియేట్ చేసిన తర్వాత మీకు అంత రిక్వైర్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే 5 lakh అనేది ఇప్పుడు మీకు అవసరం అవుతుంది అనుకోండి, నెక్స్ట్ 20-30 ఇయర్స్ తర్వాత కూడా అంతకు అవసరం ఉండదు. ఎందుకంటే మీ పిల్లలు ఆల్రెడీ అప్పటికి మీ మీద ఇండిపెండెంట్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీకు మాత్రం సరిపడా దాచుకుంటే సరిపోతుంది. బేసిక్గా మనం డిఫరెంట్ గోల్స్ని సెటప్ చేసుకుని దాన్ని అచీవ్ చేయడానికి ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రిటైర్మెంట్ కార్పస్. సో రిటైర్మెంట్ కార్పస్ అని మనం అనుకుని మనం క్రియేట్ చేసుకోవడం మొదలు పెట్టాలి. అది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అనేది మీకు మీ భాగస్వామికి లైఫ్లో మీ ఇద్దరికి మాత్రమే ఉంటుంది. మీ మీద ఇంకా డిపెండెంట్ అదే ఉండదు. కాబట్టి ఆ రిటైర్మెంట్ స్టేజ్కి వెళ్ళేసరికి మీకు కనీసం ఈ అమౌంట్ ఉంటే ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా నేను ప్రశాంతంగా నా మిగిలిన జీవితాన్ని కంప్లీట్ చేయగలుగుతాను అన్న ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తెచ్చుకుని ఎంత కావాలో ఒకసారి డీల్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని దానికి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ రిటైర్మెంట్ కార్పస్ ఎంత కావాలో చూసుకుని దాని దగ్గర ప్లానింగ్ చేసుకుందాం. ఆ తర్వాత రిటైర్మెంట్ ఒక ఫస్ట్ గోల్. సెకండ్ గోల్ వచ్చేసరికి కిడ్స్ ఎడ్యుకేషన్. సో కిడ్స్ ఎడ్యుకేషన్ రానున్న రోజుల్లో మరింత పెరగబోతున్నాయి డ్యూ టు ఇన్ఫ్లేషన్. ఆ ఇన్ఫ్లేషన్ వల్ల ఎందుకు మన ఎర్నింగ్స్ కానీ మన సేవింగ్స్ కానీ ఎఫెక్ట్ అవుతాయి అనేది ఎవరికి అంత క్లారిటీ లేదు. అది దాని గురించి కూడా డీల్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ది కిడ్స్ మ్యారేజ్ కానీ లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ లైక్ స్పెషలైజేషన్స్ కానీ అలాంటివి చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫండ్ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ డ్రీమ్ గోల్స్. లైక్ ఒక కార్ని ఓన్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఒక హౌస్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, కట్టించుకుందాం అనుకుంటున్నారు. ఇలా రకరకాల గోల్స్ని క్రియేట్ చేసుకుని ఆ గోల్ ఓరియంటెడ్ సేవింగ్స్ని స్టార్ట్ చేయాలి. అప్పుడే మనం ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని రీచ్ అవ్వగలుగుతాం. అయితే అన్నిటికన్నా ఒక పెద్ద ముప్పు ఉంది. అదేంటంటే ఒక హెల్త్ ఎమర్జెన్సీ వస్తే చాలు మనం సేవ్ చేసుకున్న ఏదైనా సరే ఇట్లే కరిగిపోవాల్సిందే. అందుకనే మనం ఫస్ట్ మనం ఎర్నింగ్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత మనం వీలైనంత త్వరగా ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. మన ఫ్యామిలీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ మన హెల్త్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఖచ్చితంగా జరగాల్సిన విషయం. ఇప్పటికీ మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి నా దాంట్లో ఒక సపరేట్ వీడియో ఉంది, ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి. సో అవి తీసుకోవాలి ఖచ్చితంగా. సో మన ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ జర్నీని హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడూ కూడా ఎఫెక్ట్ చేయకూడదు. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసరికి మన పర్సనల్ ఫినాన్స్ని అచీవ్ చేయడానికి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని అచీవ్ చేయడానికి మనకు అడ్డొచ్చే సెకండ్ పాయింట్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఏదైతే అనుకుని మనం గోల్ ఓరియంటెడ్గా సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అది ఈ రోజు జరిగిపోదు, లేదా డౌన్ ద లైన్ ఒక 2-3 years డౌన్ ద లైన్ జరిగిపోదు. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే మనకు వచ్చే లక్షల్లో జీతాలు కాదు కాబట్టి మనకు ఏదైతే బేసిక్ నెసెసిటీస్ రీచ్ అయిన తర్వాత ఆ సేవింగ్ అయితే మనం చేస్తామో ఆ సేవింగ్స్ అనేది మనం ఆ సేవింగ్స్తో మనం అనుకున్న గోల్స్ అన్నింటినీ ఒక 5 years డౌన్ ద లైన్, 6 years డౌన్ ద లైన్ అలా అచీవ్ చేయలేము. ఖచ్చితంగా ఇట్ టేక్స్ టైం. లైక్ 10-20-30 years డౌన్ ద లైన్ పడుతుంది. సో అక్కడికి మనం రీచ్ అయ్యే టైంకి ఇన్ఫ్లేషన్ అనే ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టికల్ చూపిస్తాను, స్క్రీన్ మీద చూడండి. స్క్రిప్ట్ బాక్స్ ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ₹1,00,00,000 ఒకవేళ ఉంటే ₹1,00,00,000 10 years, 15 years, 30 years డౌన్ ద లైన్ దాని వాల్యూ ఎంత డిప్రిషియేట్ అవుతుంది, దాని పర్చేసింగ్ పవర్ ఎంత తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ₹1,00,00,000 కాగితం ఉండొచ్చు, కానీ దాని విలువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల క్రితం రూపాయి విలువ ఇప్పుడు రూపాయి విలువ ఒకటి కాదు, ఒప్పుకుంటారు కదా. అలాగే ఒక ₹1,00,00,000 కనుక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అనేది ఈ ఆర్టికల్లో మీరు చూడొచ్చు. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్టికల్ ప్రకారం ఈ ఫ్యాక్టర్ ప్రకారంగా మన ₹1,00,00,000 డిప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది, దాని వాల్యూ డిప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది. ఆ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి
మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. కింద అక్కడ ఉంది చూడండి, 7% ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టరింగ్ చేసుకుంటే మనకి ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఇంత ప్రైస్ అనేది ఏదైతే కార్పస్ ఉందో ఆ కార్పస్ అనేది ఇంతగా తగ్గుతుంది క్లియర్గా. సో మనం గోల్ ప్లాన్ చేసుకునేటప్పుడే, నేను ఇన్ఫ్లేషన్ మీద పూర్తి డీటెయిల్గా వీడియో చేస్తాను, కంగారు పడద్దు. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియాలి. అప్పుడే కదా మీరు దాన్ని ఒప్పుకుని ఇన్ఫ్లేషన్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అప్పుడే మీరు నమ్ముతారు ఓకే నేను దానికి తగ్గట్టుగా నా గోల్ని ప్లాన్ చేసుకో. అంతేగా నమ్మలేదు అనుకోండి, ఏముంది ఇప్పుడు నాకు ఒక కార్ కావాలి, నాకు 5 lakhs చాలా అప్పుడు ఇస్తాను, సో 5 lakh తగ్గట్టుగా నేను ప్లాన్ చేసేసుకుంటాను, అయిపోతుంది అనుకుంటే అవ్వదు. ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, మనకు ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో దాని ఎఫెక్ట్ ఏంటనేది ఈ ఆర్టికల్లో క్లియర్గా ఉంది. సో మనం ఇన్ఫ్లేషన్ని ఫ్యాక్టరింగ్ చేసుకుని మన గోల్ని ఆ అమౌంట్, కార్పస్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కాకుండా ఎన్ని ఇయర్స్లో మనం అది అచీవ్ చేయగలుగుతున్నామో చూసుకుని అప్పటికి ఇన్ఫ్లేషన్ని ఫ్యాక్టరింగ్ చేసుకుని ఆ గోల్ అమౌంట్ ఎంతో అది మార్కప్ చేసుకుని పెట్టుకోండి. అసలు మన పర్సనల్ ఫైనాన్స్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము ఒకటి ఇండివిజువల్గా. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చి ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్ మనకి ఫ్యూచర్లో 10 years డౌన్ ద లైన్, 20 years డౌన్ ద లైన్, 30 years డౌన్ ద లైన్ ప్రైజెస్ పెరుగుతాయే కానీ తగ్గవు. ఓవరాల్ స్పెండింగ్ అనేది పెరగాలి, అప్పుడే గ్రోత్లోకి అదొక భాగం అనమాట. ఇన్ఫ్లేషన్ అనేది ఒక కంట్రీ గ్రో అవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ కూడా సబ్సిడరీగా వస్తుంది, మనం ఏం చేయలేం దాన్ని. సో అది ఎందుకు వస్తుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్గా మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కంట్రీస్ అన్నీ కూడా వాటి యొక్క ట్రాన్సాక్షన్స్ గోల్డ్ స్టాండర్డ్లో జరుపుకునేవి పాతకాలంలో. సో గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏంటంటే ఏ కంట్రీ దగ్గర ఇంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయో ఆ కంట్రీ దానికి తగ్గట్టుగా దాని యొక్క గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ని కానీ ట్రేడ్ని కానీ జరిపేది. సింపుల్గా గోల్డ్ ఎంత ఉంటే దానికి తగ్గ ట్రాన్సాక్షన్స్ జరపాలి, అంతకన్నా ఎక్కువ జరపడానికి లేదు. సో బేసిక్గా గవర్నమెంట్స్ అనేవి వాటికి టైప్ ఉంటాయి. ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత చాలా ఎక్స్ప్లోర్ అయిపోయింది ఎకానమీ, అంత గ్రోత్కి యుఎస్ గవర్నమెంట్ కూడా బూస్ట్ ఇచ్చింది, మంచిగా డబ్బులు స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాని గోల్డ్ రిజర్వ్స్ నెమ్మదిగా తగ్గిపోవడం వచ్చింది. అయితే కరెక్ట్గా అదే టైంలో ఈ ఇన్ఫ్లేషన్ అంతా దానికి కారణం యుఎస్ఏ. ఫస్ట్ అంతకుముందు కూడా ఉంది ఇన్ఫ్లేషన్, కానీ ఈ రేంజ్లో ఉండేది కాదు. యుఎస్ అని ఎందుకన్నారంటే వాళ్ళు ఒక పని చేశారు, ఈ గోల్డ్ స్టాండర్డ్ నుంచి మేము తప్పుకుంటున్నాం, ఇక మాకు గోల్డ్ స్టాండర్డ్ వద్దు, నా యుఎస్ డాలర్నే నేను యూనివర్సల్ కరెన్సీగా తీసుకురాబోతున్నాను, లేదా అందరూ యాక్సెప్ట్ చేయాలన్నట్టు పెట్టేశాడు. దాంతో ఏమైందంటే మొత్తం గ్లోబల్ కూడా అప్పటికి యుఎస్ఏ స్ట్రాంగెస్ట్ ఎకానమీ, చైనా కూడా ఇంకా అప్పటికి రాలే. సో ది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ బెస్ట్ ఎకానమీ ఏదైనా ఉందంటే అది యుఎస్. సో మిగతా వాళ్ళు కూడా ఇలా గోల్డ్ స్టాండర్డ్ పెట్టుకోవడం వల్ల ఇంతే గోల్డే ఉంది కాబట్టి మనం ఇంకా ఇంతకన్నా ట్రాన్సాక్షన్స్ చేయడానికి కానీ ఇంతకన్నా గ్లోబల్ ట్రేడ్ని అచీవ్ చేయడానికి కానీ కుదరదు కాబట్టి యుఎస్ చేస్తుందే కరెక్ట్ అన్న ఉద్దేశంతో అప్పుడు వదిలేసాయి. సో ప్రతి కంట్రీ కూడా తన యొక్క కరెన్సీయే సుప్రీం కరెన్సీ అయిపోయింది, గోల్డ్తో సంబంధం లేకుండా. ఇంటర్నేషనల్ ట్రేడ్స్ విషయానికి వచ్చేసరికి యుఎస్ డాలర్తో పెగ్ అయి ఉంటాయి, అందుకనే మనం యుఎస్ డాలర్తో ఇండియన్ రూపీ కానీ మన ఏదైతే లోకల్ కరెన్సీ ఉంటుందో దాని గురించి డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతాయి. యుఎస్ డాలర్తో పోల్చినప్పుడు మన కరెన్సీ ఇంత దగ్గర జరిగిపోతుంది, అంత జరిగిపోతుందని ఊరికే అనమాట. ట్రేడ్ విషయంలో అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇండియా అనేది నెట్ ఇంపోర్టింగ్ కంట్రీ, అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా ఇంపోర్టింగ్ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి మన ఇంపోర్ట్స్ ఎక్కువ కాబట్టి మనల్ని అది అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తుంది. చైనాకి అలాంటిది పాజిటివ్ అనమాట, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తారు, ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే తక్కువ చేసుకుంటారు కాబట్టి ఓవరాల్గా ఆ డాలర్ ఏదైతే కొద్దిగా స్ట్రాంగ్ అవుతుందో, కరెన్సీ ఎప్పుడైతే వాళ్ళది లోకల్గా డిప్రిషియేట్ అవుతుందో వాళ్ళ ఎక్స్చేంజ్ రేట్ వల్ల ఎక్కువ వీళ్ళ కరెన్సీ ఎక్కువ కంట్రీలో ఫ్లో అవుతుంది కాబట్టి ఆ కంట్రీకి పాజిటివ్, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండే కంట్రీకి, ఇండియాకి నెగిటివ్. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇందుకని అనమాట బేసిక్గా ఇలా యుఎస్ డాలర్ అనేది పెగ్ అవ్వడం వల్ల ఏ కరెన్సీకైనా సరే వరల్డ్ మొత్తం మీద మనం ఈ ఏదైతే ర్యాపిడ్ గ్రోత్ కోసం యుఎస్ ఆ రోజుల్లో అలా తీసుకుందో గోల్డ్ స్టాండర్డ్ నుంచి బయటకు వచ్చి తన కరెన్సీని యూనివర్సల్ చేసి ఎంత కావాలో అంత ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. అంత ప్రింట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కిక్ అయింది. అంటే అందరి దగ్గర డబ్బులు స్పెండ్ చేయడం ఉన్నప్పుడు కంపెనీస్ కూడా రేట్స్ పెంచడానికి ఏమీ అభ్యంతరం చూపించవు. సో రేట్స్ కూడా నెమ్మదిగా కాస్ట్ పెరుగుతూ వచ్చింది ఒక ప్రోడక్ట్కి. సో ఎప్పుడైతే అది బబుల్లా క్రియేట్ అయిందో అది ఫినాన్షియల్ క్రైసిస్కి దారితీస్తుంది.
లైక్ 2008 హౌసింగ్ క్రైసిస్ కానీ ఇవన్నీ అలా క్రియేట్ అయినాయి. సో యూఎస్లో ఏం జరిగినా అది దాని రిపుల్ ఎఫెక్ట్ అనేది వరల్డ్ మొత్తానికి ఉంటుంది డ్యూ టు ఇట్స్ పెగ్గింగ్ టు ది ఇంటర్నేషనల్ కరెన్సీస్. సో అన్ని కరెన్సీస్ కూడా యూఎస్ డాలర్ పెగ్ అయినాయి కాబట్టి ఈ ఎఫెక్ట్స్ అనమాట. దీనివల్ల ఎంత కావాలో అంత కరెన్సీ ప్రింట్ చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇన్ఫ్లేషన్ అనేది అంతకుముందు పెరిగే దాంతో పోలిస్తే ఇప్పుడు దారుణంగా పెరగడం స్టార్ట్ అయింది. అందుకే ఇప్పుడు 7%, 5%. కోవిడ్ తర్వాత మనం గమనిస్తే ఇప్పుడు అందరూ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎంత కావాలో అంత మనీ ప్రింట్ చేసేసి కోవిడ్ వల్ల దెబ్బతిన్న సెక్టార్లన్నిటికీ బూస్ట్ కింద $1 trillion స్టిమ్యులస్ అని చెప్పి ప్రతి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంటే తీసుకోండి, $2 trillion స్టిమ్యులస్ అంటారు కదా. సో అలాగే యూఎస్ కూడా ఇచ్చింది. ఇలా ప్రతి కంట్రీ ఎంత మనీ పెడితే అంత మనీ ప్రింట్ చేసేసి కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన ప్రతి సెక్టర్లోకి పంప్ చేసింది. అప్పుడు ఏమైందంటే మార్కెట్లోకి మనీ ఫ్లో ఎక్కువైపోయింది. ఇలా ఫ్లో ఎక్కువైపోవడం వల్ల గూడ్స్ ప్రైజెస్ పెంచేశారు కంపెనీ. సో ఇప్పుడు సప్లై షార్టేజెస్, ఇది కాకుండా సప్లై షార్టేజెస్ వల్ల కూడా, అంటే రా మెటీరియల్ ప్రొడ్యూస్ అయ్యేది తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉండిపోతుంది అనుకోండి మార్కెట్లో, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా రేట్లు పెంచాల్సి వస్తుంది. రా మెటీరియల్ ప్రొవైడ్ చేసే రేట్లు పెంచుతాడు, దాన్ని బట్టి అవుట్కమ్లో వచ్చే ప్రొడక్ట్ రేట్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల రేట్లు పెరిగిపోయి ఎకానమీ క్రిప్ల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్నే బబుల్ లేదా పీక్ అంటారు అనమాట. సో ఈ పీక్ నుంచి మళ్ళీ నార్మల్ తీసుకురావడం కోసం గ్లోబల్గా ఫెడ్ గవర్నమెంట్స్ తెలుసు కదా, ఈ ఫెడ్యులేషన్ని తగ్గించడం. ఎలా తగ్గిస్తాయి? రేట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్స్ తగ్గిస్తాయి. ప్రతి బ్యాంక్ కూడా మన దగ్గర నుంచి లెండ్ చేసుకోవాలి, తనకి క్రెడిబుల్గా ఉండాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ క్రెడిబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ ఏం చేసినా ఆ కంట్రీలో ఉన్న మిగతా బ్యాంక్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాయంటే సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించింది అనుకోండి, కోవిడ్ టైంలో చేసినట్టు. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే అప్పుడు దానికి అర్థం ఏంటంటే మీరు ఏదైతే లెండ్ చేస్తారో అమౌంట్ని, దాని క్రెడిట్ అంటాం కదా, ఆ క్రెడిట్ తీసుకునే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో ఇంట్రెస్ట్ అలా తగ్గినప్పుడు మీరు ఎక్కువ మనీ తీసుకోవడానికి ఇష్టపడతారు. లైక్ ఒక పర్సన్ గురించి మాట్లాడలేదు, ఓవరాల్ జనరల్ పాపులేషన్ గురించి మాట్లాడతారు. సో వాళ్ళు ఎక్కువ మనీ తీసుకుని ఎక్కువ స్పెండింగ్ చేస్తారు. ఎప్పుడైతే ఇది బబుల్లా క్రియేట్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఫెడ్గా, యూఎస్లో అయితే ఫెడ్ అంటారు దాన్ని, సెంట్రల్ బ్యాంక్ని, మన అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఇవి మ్యాటర్లోకి వచ్చి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం చేస్తాయి అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం ద్వారా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు క్రెడిట్ అనేది దొరకడం కష్టం చేస్తారు. సో అప్పుడు వర్తీ పీపుల్కి మాత్రమే క్రెడిట్ వస్తుంది. హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లు ఉండడం వల్ల ఎవరికైతే ఖచ్చితంగా అవసరం ఉంటుందో, ఖచ్చితంగా రిటర్న్స్ ఎక్కువ సంపాదించగలరో దాని మీద వాళ్ళు మాత్రమే క్రెడిట్ తీసుకుని బిజినెస్ చేస్తారు, మనీ ఎక్కువ జనరేట్ చేస్తారు. సో ఇలా జరుగుతుంది. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల మనకి మళ్ళీ ఆ అవుట్పుట్ ఆఫ్ మనీ అనేది తగ్గి కొద్దిగా స్టెబిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మార్కెట్. సో ఇది బేసిక్గా ఏదైనా ఒక ఇన్ఫ్లేషన్ వల్ల జరుగుతున్న ఎఫెక్ట్ అంటే. ఇప్పుడు మనకి దీనివల్ల ఏంటి? రానున్న రోజుల్లో మీరు చూస్తూనే ఉంటారు, బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి బడ్జెట్ డెఫిసిట్ ఇంత అని చెప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరల్డ్ మొత్తం ఇంత డెట్ ఉందని చెప్పి మనకు కనబడుతుంది. ఎవరికి డెట్ ఉంది? ఏలియన్స్గా. ప్రతి కంట్రీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్న రిసోర్సెస్ ఇన్కమ్ బట్టి కాకుండా ఎక్కువ మనీ ప్రింట్ చేసేయడం వల్ల ఆ కంట్రీకి డెట్ కింద చూపించుకుంటారు. అలాగే ప్రతి కంట్రీ, వరల్డ్లో ప్రతి కంట్రీ కూడా కొంత డెట్ చూపిస్తుంది కదా, ఇవన్నీ కలుపుకుంటే వరల్డ్ కంట్రీస్ అన్నీ ఇంత డెట్ ఉంది అని అనమాట. ఎవరికి ఉంది? ఎవరికీ లేదు, వాళ్ళు క్రియేట్ చేసిన డెట్ ఇది. సో అలా క్రియేట్ చేసి మరి ఇంకేముంది, ఎంత కావాలో అంత పంప్ చేసుకుంటూ ఉండొచ్చు కదా ఎప్పుడు కావాలంటప్పుడు. అంటే అదే మరి ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా, మరి రేట్లు పెరిగిపోతున్నాయి, జనం బతకలేకపోతున్నారు, ఆ రేంజ్లో గ్రోత్ ఉండనప్పుడు ఆ రేంజ్లో మనీ మార్కెట్లోకి వస్తే ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ రావడం వల్ల మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం, మళ్ళీ గ్రోత్ని స్టెబిలైజ్ చేయడం, దానికి తగ్గట్టుగా తీసుకొస్తారు. సో ఇంత జరుగుద్ది కాబట్టే రానున్న రోజుల్లో మరింత పెరుగుద్ది కాబట్టే ఆ ఇన్ఫ్లేషన్ రేట్లు పెరగడం అనేది జరుగుద్ది. రాబోయే రోజులకు మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నాం కదా, లైక్ రిటైర్మెంట్ కార్పస్ అని, లేదా కిడ్స్ ఎడ్యుకేషన్ అని, లేదంటే ఇంకోటి ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ని కన్సిడర్ చేసుకుని దాన్ని ఫ్యాక్టర్ చేసుకుని కార్పస్ని మనం డిజైన్ చేసుకుని ప్లాన్ చేయాలి. అది మన నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.